వచ్చేసరికి ఏంటంటే ఈ వీడియోలో మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చూద్దాం. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, అలాగే లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డీకే టాపిక్స్ కూడా చూద్దాం అనమాట. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ డెఫినేషన్ చూద్దాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ temperature of the body is proportional to the difference of temperature of the body and the surrounding temperature దట్ ఈజ్ ఎయిర్ యొక్క టెంపరేచర్. సో డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట, 2 మార్క్స్లో అడుగుతాడు. సో డెఫినేషన్ వచ్చేసరికి ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ ద సరౌండింగ్ టెంపరేచర్. అంటే ఒక బాడీ యొక్క చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే ఆ బాడీ యొక్క టెంపరేచరు మైనస్ సరౌండింగ్ టెంపరేచర్ అంటే ఎయిర్ టెంపరేచర్ యొక్క డిఫరెన్స్. సో లెట్ థీటా బి ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. థీటాని టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనుకుంటున్నాం. సో థీటా నాట్ బి ది టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్. ఇక్కడ సరౌండింగ్స్ అంటే ఎయిర్ అని తీసుకుందాం, ఎయిర్. నెక్స్ట్ వచ్చేసరికి టీ బి ద టైమ్. సో రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైం అనే కదా. సో యాజ్ పర్ డెఫినేషన్ మనం రాస్తే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అంటే డి థీటా బై డిటి ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ థీటా మైనస్ థీటా నాట్, అంతే కదా. టెంపరేచర్ ఆఫ్ ద బాడీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అంటే థీటా is proportional to difference of temperature of the body and the surrounding temperature difference. So it is d theta by dt is equal to minus k into theta minus theta naught. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ కే రాస్తాం, బట్ ఇక్కడ మైనస్ కే ఎందుకు రాసాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం మైనస్ కే అని రాసామంటే టైం పెరిగే కొద్ది టెంపరేచర్ అనేది తగ్గిద్ది అనమాట. సో ఎలా అంటే మనం ఇప్పుడు ఒక 80 degrees కానీ లేదా 100 degrees వాటర్ తీసుకున్నాం, దాన్ని మెల్ట్ చేసాం. సో 100 degrees అయింది, 100 degrees దాకా బాయిల్ చేసాం. సో ఆ బాయిల్ చేసిన వాటర్ కనుక పక్కన పెట్టేస్తే ఆ 100 degrees కాస్త మెల్లమెల్లిగా తగ్గుకుంటూ రూమ్ టెంపరేచర్ దాకా వస్తుంది అనమాట. సో టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది టైం బట్టి. సో మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెడితే అది వేరు, పెరగడం అది వేరు అనమాట. సో టెంపరేచర్ అనేది ఏం చేస్తుంది అంటే విత్ రెస్పెక్ట్ టు టైం తక్కువ ఉంటూ వస్తుంది. కాబట్టి మనం న్యూటన్స్ లా ప్రకారం ఏం చేస్తామంటే మైనస్ అని తీసుకుంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మైనస్ ఎందుకు తీసుకున్నామంటే టెంపరేచర్ అనేది టైంను బట్టి తగ్గుతూ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ చేయాలంటే మనకి థీటా టర్మ్స్ అని ఒకవైపు ఉండాలి, ఎక్స్ట్రా టర్మ్స్ అని ఒకవైపు ఉండాలి. అప్పుడు డి థీటా బై దీన్ని ఇటు తీసుకొస్తే థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే డిటి అటు తీసుకెళ్తే డిటి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ డి థీటా బై థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి. దీన్ని చేస్తే ఏమొస్తుంది, లాగ్ థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే టీ ప్లస్ లాగ్ సి. ఎందుకు లాగ్ సి రాసామంటే మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఒక కాన్స్టెంట్ వచ్చింది కదా, కాన్స్టెంట్ సి అని రాస్తాం. బట్ ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు లాగ్స్లో ఉంది కాబట్టి టెంపరేచర్ మనం లాగ్ సి అని రాస్తాం. సో ఈ లాగ్ సి తీసుకొస్తే లాగ్ థీటా మైనస్ థీటా నాట్ మైనస్ లాగ్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ. అప్పుడు లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఎలా రాసుకోవచ్చు, లాగ్ ఏ బై బి అంటే థీటా మైనస్ థీటా నాట్ బై సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ. లాగ్ అటు పంపిద్దాం. అప్పుడు థీటా మైనస్ థీటా నాట్ బై సి ఈజ్ ఈక్వల్ టు లాగ్ అటు పంపిస్తే ఈ అవుద్ది, ఈ పవర్ మైనస్ కేటీ. అప్పుడు థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు సి అటు పంపిస్తే సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, థీటా నాట్ అయిపోతే థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ.
సో ఫైనల్గా టెంపరేచర్ ఆఫ్ ద బాడీ కనుక్కోవాలంటే మనకి ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్ కావాలి, తీటా నాట్ కావాలి, ప్లస్ CE⁻−KT కూడా కావాలి. ఇక్కడ సి ఏంటి, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనమాట, దాన్ని ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అంటారు. కే ఏంటి, కే ఎప్పుడు రాసాం మనం, ప్రపోర్షనాలిటీ తీసినప్పుడు, కాబట్టి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. టీ అంటే టైం, ఆల్రెడీ మనం మెన్షన్ చేసాంగా. సో మనకి ఈ ప్రాబ్లమ్స్లో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనే దానికి అనమాట ప్రూఫ్ అనమాట. సో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినాక డైరెక్ట్గా మనం ఈ స్టెప్ రాసేసి డెఫినేషన్ రాసేసి డైరెక్ట్గా ఇది తీసేసుకుంటే సరిపోయింది. తీసేసుకొని సబ్స్టిట్యూషనే, జస్ట్ సబ్స్టిట్యూషన్ అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ. సో ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం చూడండి. ఏ బాడీ ఈజ్ ఒరిజినల్లీ ఎట్ 80 degrees Celsius అండ్ కూల్స్ డౌన్ టు 60 degrees ఇన్ 20 minutes. 20 minutes టైంలో 80 degrees నుంచి 60 degrees కూల్ అయిందంట, తగ్గింది. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ 40 degrees, ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ఆఫ్టర్ 40 minutes అనమాట. సో టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఇచ్చాడు, అయితే టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 40 minutes, 40 minutes తర్వాత టెంపరేచర్ ఏంటో చూడాలి. సో మనం ఇక్కడ 3 కండిషన్స్ రాసుకోవాలి. సో ప్రతి ప్రాబ్లంకి 3 కండిషన్స్ ఉంటాయి. 3 కండిషన్స్ ఏంటో రాసుకోవాలి. ఫస్ట్, టైం 0 ఉన్నప్పుడు, అంటే ఇనీషియల్గా టైం 0 ఉన్నప్పుడు బాడీ ఎలా ఉంది, బాడీ ఈజ్ ఒరిజినల్లీ ఎట్ 80 degreesలో ఉంది, అంటే తీటా వచ్చేసరికి 80 degrees ఎప్పుడు టైం 0 అయినప్పుడు. నెక్స్ట్, అండ్ కూల్స్ డౌన్ టు 60 degrees ఎప్పుడు 20 minutesలో, అంటే టైము 20 minutes అయ్యేసరికి అది 60కి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ 40, ఎయిర్ అంటే నథింగ్ బట్ తీటా నాటే కదా, సరౌండింగ్ టెంపరేచర్ ఎంత 40, అది రాసుకుంటాం అట్లా. నెక్స్ట్, ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఆఫ్టర్ 40 minutes, 40 minutes తర్వాత టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎంత. సో ఈ కండిషన్స్ రాసుకుంటే మనకు ప్రాబ్లం అయిపోయింది, సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఓకేనా. సో ఇది టెంపరేచర్ అనేది చేంజ్ తక్కువ వస్తుంది కదా, అంతే. చూడండి, టైం పెరిగే కొద్ది టెంపరేచర్ 80 ఉంది, తర్వాత 60 అయింది, డెఫినెట్గా తర్వాత వాల్యూ తగ్గుతూ వస్తుంది అనమాట. సో అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఏంటి, dθ/dt ఈజ్ ప్రపోర్షనల్ టు θ-θ0. ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, dθ/dt ఈజ్ ఈక్వల్ టు -k ఇంటూ θ-θ0. సో రాసుకొని చేస్తే ఆన్ సాల్వింగ్, సో మనం ఇది మొత్తం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ముందు డెఫినేషన్ ఇది రాసేసి ఆన్ సాల్వింగ్ మనకి ఏమొస్తుంది, θ ఈజ్ ఈక్వల్ టు θ0 ప్లస్ c ఇంటూ e⁻−kt. ఆన్ సాల్వింగ్ θ ఈజ్ ఈక్వల్ టు θ0 ప్లస్ c ఇంటూ e⁻−kt. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇక్కడ నుంచి ఒక్కొక్క కండిషన్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇనీషియల్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి, t ఈజ్ ఈక్వల్ టు 0, θ ఈజ్ ఈక్వల్ టు 80 degrees. ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0, θ ఈజ్ ఈక్వల్ టు 80 degrees సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, θ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోండి, c ఇంటూ e⁻−kt. θ అంటే ఎంత, 80 ఈజ్ ఈక్వల్ టు θ0 40 ప్లస్ c ఇంటూ e⁻−k తెలీదు, t అంతా 0, అప్పుడు 80 - 40 ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ e⁻k0 0, 40 ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ e⁻0 అంతా 1, దట్ ఎంప్లాయిస్ c ఈజ్ ఈక్వల్ టు 40. ఓకేనా. c వాల్యూ వచ్చింది ఎంత, 40. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కండిషన్, ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు 20, θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees Celsius. సెకండ్ కండిషన్ దీంట్లోనే అప్లై చేస్తాం అనమాట. ఏంటి ఫార్ములా ఏంటి, θ ఈజ్ ఈక్వల్ θ0 ప్లస్ c ఇంటూ e⁻−kt. θ ఎంత ఇక్కడ 60, θ0 ఫిక్స్డ్ 40 ప్లస్ c తెలుసుగా 40 ఇంటూ e⁻−k ఇంటూ k తెలీదు, t ఎంత 20. అప్పుడు ఈ 40 ఇటు వస్తే 60 - 40 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ e⁻−k 20. సో 60 - 40 ఎంత 20 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ e⁻−k 20. ఇప్పుడు 20/40 ఈజ్ ఈక్వల్ టు e⁻−k 20. అప్పుడు ఇది ఎంత 21 22, అంటే e⁻−k ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 1/2.
సో ఈ 20 e⁻k అంతే ఉంచి 20 ఒక్కటి అటు పంపించేద్దాం. అప్పుడు e⁻k 20 అటు పంపిస్తే 1/2 హోల్ పవర్ 1/20 అవుద్ది. ఓకేనా, జస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే e⁻k ఒక్కటే ఉంచుతాం అనమాట. ఇంటూ మల్టిప్లై ఎంత ఉందో అది అటు పంపిస్తే పవర్ 1/20 అవుద్ది. సో e⁻k వాల్యూ ఎంత 1/2 ఇంటూ 1 పవర్ 1/20. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి, t ఈజ్ ఈక్వల్ టు 40. అప్పుడు తీటా ఎంతో తెలియదు, ఇచ్చింది రాసుకుంటాం. తీటా ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా θ0 ప్లస్ c ఇంటూ e⁻kt. తీటా తెలియదు, కనుక్కోవాలి. θ0 40 ప్లస్ c 40 ఇంటూ e⁻k. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే e⁻k ఇంటూ t రాసుకోవచ్చు కదా. అప్పుడు 40 ప్లస్ 40 ఇంటూ e⁻k అంటే ఎంత 1/2 ఇంటూ 1/20 పవర్ t ఎంత 40. అప్పుడు 40 ప్లస్ 40 ఇంటూ 1/2, ఇది మల్టిప్లై చేస్తే 40/20. అప్పుడు 21s 22s, అప్పుడు ఏమవుద్ది 40 ప్లస్ 40 పవర్ 1/2 హోల్ స్క్వేర్ అవుద్ది. తీటా ఈజ్ ఈక్వల్ టు, దట్ ఇంప్లైస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 40 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, 4 1s 4 10s. అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి 40 ప్లస్ 10, తీటా ఈజ్ ఈక్వల్ టు 50 degrees. సో అది సొల్యూషన్. ఏం లేదు, ఇచ్చిన ప్రాబ్లం నుంచి మనం 3 కండిషన్స్ రాసుకోవాలి. సో ఆ 3 కండిషన్స్ ఎలా రాసుకోవాలి, రాసుకున్న తర్వాత సింపుల్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఫస్ట్ కేస్ సబ్స్టిట్యూట్ చేస్తాము, దానివల్ల సి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేస్ సబ్స్టిట్యూట్ చేస్తాము, నెక్స్ట్ థర్డ్ కేస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒక్కోసారి వాడు ఏం చేస్తారంటే వాడు టెంపరేచర్ ఇచ్చి ఇక్కడ టైం కనుక్కోమంటాడు, అప్పుడైనా సేమ్ అదే ప్రాబ్లం. సో ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూపిస్తాను, వాటి కండిషన్స్ ఎలా రాసుకోవాలో చూద్దాం. ఓకేనా. సో సొల్యూషన్ చేయడం అనేది మొత్తం సేమ్గా ఉండిద్ది, మీరు కావాలంటే నోట్స్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ 100 degrees to 70 degrees in 15 minutes, find when the temperature will be 40 degrees if the temperature of the air is 30 degrees అన్నాడు. అంటే సో టెంపరేచర్ ఆఫ్ ద బాడీ చేంజింగ్ ఫ్రమ్ 100 degrees to 70 degrees in 15 minutes. అంటే ఇనీషియల్గా 100 ఉంది, తర్వాత 70కి వచ్చిందంట. ఎంత టైంలో 15 minutesలో. అంటే ఇనీషియల్లీ 0, అప్పుడు టెంపరేచర్ ఎంత 100 degrees, తర్వాత 15 minutesలో 70 degreesకి వచ్చింది. ఫైండ్ వెన్ ద టెంపరేచర్ విల్ బి 40 degrees. వెన్ అంటే ఎప్పుడు, అంటే టైం కనుక్కోవాలి. ఎప్పుడు టెంపరేచర్ అనేది ఎప్పుడు 40 degreesకి వచ్చింది, ఎప్పుడు టెంపరేచర్ 40 degreesకి వచ్చింది. నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్ అంటే θ0 ఈజ్ ఈక్వల్ టు 30 degrees అనమాట. అంతే, సేమ్ ఈ మోడలే. ఫస్ట్ కండిషన్ తీసుకుంటాం, t ఈజ్ ఈక్వల్ టు 0, θ ఈజ్ ఈక్వల్ 100 degrees తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ t 15, θ ఈజ్ ఈక్వల్ టు 70 పెడితే e⁻k కనుక్కోవాలి. ఇక్కడ నుంచి e⁻k కనుక్కున్న తర్వాత లాస్ట్ కండిషన్ ఏంటి, ఇక్కడ t కనుక్కోమన్నాడు θ ఇచ్చి. మనకేంటంటే ప్రీవియస్ ప్రాబ్లమ్ t ఇచ్చాడు, θ కనుక్కోమన్నాడు. అంతే, జస్ట్ వాల్యూస్ అనేవి మారుతాయి అన్నమాట. సో వాటి యొక్క సొల్యూషన్స్ అనేవి మీరు కావాలంటే నోట్స్లో చూడండి, అది ఎలా సాల్వ్ చేయాలనేది క్లియర్గా నేను చెప్పాను. సో దాంట్లో చూడండి అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. ఏ బాడీ కెప్ట్ ఇన్ ఎయిర్లో ఉంచారట. వెన్ టెంపరేచర్ 25 degrees, కూల్ ఫ్రమ్ 140 degrees to 80 degrees in 20 minutes. అంటే బాడీ ఈజ్ కెప్ట్ ఇన్ ఎయిర్లో ఉంచారు, ఎయిర్ యొక్క టెంపరేచర్ ఇచ్చాడు. ఎయిర్ వెన్ టెంపరేచర్ 25 degrees, చాలా జాగ్రత్త చదవాలన్నమాట. సో టెంపరేచర్ యొక్క అంటే ఎయిర్ యొక్క టెంపరేచర్ ఇచ్చారు 25, అయితే ఉన్నప్పుడు ఒక బాడీ 140 degrees నుంచి 80 degrees కన్వర్ట్ అయిందంట. ఎంత టైంలో 20 minutesలో. అంటే t0 ఉన్నప్పుడు వచ్చేసరికి θ 140 degrees, టైము 20 minutes అయ్యేసరికి అది 80 degreesకి వచ్చింది. తర్వాత ఫైండ్ వెన్ ద బాడీ కూల్స్ డౌన్ టు 35 degrees, అంటే టైం కనుక్కోవాలి. ఇక్కడ కూడా θ వచ్చేసరికి 35 degrees అయినప్పుడు టైం ఏంటో కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్,
ద టెంపరేచర్ ఆఫ్ ఏ కప్ ఆఫ్ ఏ కాఫీ ఈజ్ 92 degrees అంట. వెన్ ఫ్రెష్లీ poured ఇఫ్ ద రూమ్ టెంపరేచర్ ఇస్ బీయింగ్ 24 degrees. అంటే రూమ్ టెంపరేచర్ 24 degrees ఉన్నప్పుడు కప్పులో పోసిన కాఫీ యొక్క టెంపరేచర్ 92 degrees అంటే ఇనీషియల్ అని చెప్తున్నాడు క్లియర్గా. సో తీటా నాట్ ఎంత 24 degrees రూమ్ టెంపరేచర్. ఇనీషియల్ టైం 0 ఉన్నప్పుడు వచ్చేసరికి ఆ కాఫీ టెంపరేచర్ ఎంత 92 degrees. నెక్స్ట్ ఇన్ 1 minute, 1 నిమిషంలో ఇట్ ఈస్ కూల్ టు 80 degrees. ఒకే 1 నిమిషం అంటే టైం 1 minuteకి అది 80 degreesకి వెళ్ళిపోయింది. హౌ లాంగ్ ఏ పీరియడ్ మస్ట్ ఎలాప్స్ బిఫోర్ ద టెంపరేచర్ ఆఫ్ ద కప్ బికమ్స్ 60 degrees. అంటే కప్ యొక్క టెంపరేచర్ 60 degrees అయినప్పుడు టైము ఎంత పట్టిద్ది అనేది కనుక్కోమన్నాడు అనమాట. సింపుల్ అంతే. స్టెప్స్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ క్లియర్ సొల్యూషన్ నోట్బుక్లో ఉంటుంది. దీంతోపాటు ఎక్స్ట్రా ఇంకా 2-3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఆ నోట్స్లో ఉన్నాయి. క్లియర్గా నోట్స్ ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి. ఓకేనా. నెక్స్ట్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. న్యాచురల్గా గ్రోత్ అంటే న్యాచురల్గా పెరగడం, అలాగే తగ్గడం, న్యాచురల్గా తగ్గడం అనమాట. సో దీన్ని డెఫినేషన్ చూసుకుంటే, సో ఫస్ట్ ఏంటంటే లెట్ ఎన్ ఆఫ్ టీ, ముందుగానే అజ్యూమ్ చేసుకో, ఎన్ ఆఫ్ టీ బి ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎట్ టైం టీ. ఒక టైం టీ దగ్గర ఎన్ అనేది ఒక సబ్స్టెన్స్ యొక్క అమౌంట్ అనమాట, టోటల్ అమౌంట్. సో అయితే బై ది లా ఆఫ్ కెమికల్ కన్వర్షన్, అక్కడ న్యూటన్స్ లా తీసుకుంటే ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ కెమికల్ కన్వర్షన్ తీసుకుంటాం. బై ది లా ఆఫ్ కెమికల్ కన్వర్షన్ ఇట్ స్టేట్స్ దట్ సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, rate of change of the amount of substance converted chemically is proportional to the amount of the substance. Proportional to the amount of the substance. సో ఏం లేదు, డెఫినేషన్ అర్థం చేసుకొని ట్రై చేయండి. ఉన్న అమౌంట్ యొక్క అంటే ఉన్న సబ్స్టెన్స్ యొక్క అమౌంట్ అనేది అది దేనికి ప్రపోర్షనల్గా ఉండిద్ది, దాని యొక్క చేంజ్ తోటి, అంటే అది విత్ రెస్పెక్ట్ టు టైం బట్టి ఎంతైతే మారుతుంటుందో దానికే ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. మనం ఎన్ అని తీసుకున్నాం కాబట్టి దీన్ని డెఫినేషన్గా dN/dt ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్. ఓకేనా. ఇందాక ఏంటంటే ఇందాక కూడా న్యూటన్స్ లాలో చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎలా చేంజ్ అవుద్ది, అది విత్ రెస్పెక్ట్ టు అనదర్ టెంపరేచర్ ఉండేది కదా, రూమ్ టెంపరేచరు ప్లస్ ఉన్న బాడీ టెంపరేచర్ మైనస్ అయితే దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. సో చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. మనకి ఎక్స్ట్రా రూమ్ టెంపరేచర్ ఉండిద్ది కాబట్టి ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే తీసుకున్న ఒకే ఒక సబ్స్టెన్స్, ఆ సబ్స్టెన్స్ పెరిగితే పెరగాలి, లేకపోతే తగ్గాలి, ఏదో ఒకటి జరిగిద్ది అనమాట. సో ఏదో ఒకటి జరిగినప్పుడు కాబట్టి ఉన్న సబ్స్టెన్సే కాబట్టి dN/dt ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు రెండు కండిషన్లు ఉంటాయి. ఫస్ట్, ఇఫ్ టైం ఇంక్రీజెస్, టైం పెరిగితే, వెన్ ఎన్ డిక్రీజెస్, ఎన్ ఫస్ట్ ఇంక్రీజెస్ తీసుకుందాం. వెన్ ఎన్ ఇంక్రీజెస్ అంటే టైం పెరిగే కొద్ది ఇచ్చిన ఎన్ అంటే ఇచ్చిన సబ్స్టెన్స్ కనుక పెరుగుతూ ఉంటే అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే dN/dt ఈజ్ ఈక్వల్ టు KT. మైనస్ తీసుకో, ఎందుకంటే సబ్స్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది కదా. ఇందాకంటే టెంపరేచర్ తగ్గుతూ ఉండిద్ది కాబట్టి న్యూటన్స్ లాలో మనం మైనస్ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఎన్ పెరుగుతుంది అనుకున్నాం కాబట్టి ప్లస్ తీసుకుంటాం, ప్లస్ KT. అప్పుడేంటి అప్పుడు dN/kn కదా, సారీ టీ కాదు, kn. dN/n ఈజ్ ఈక్వల్ టు kdt. ఓకేనా. దీన్ని సాల్వ్ చేస్తే log n ఈజ్ ఈక్వల్ టు kt ప్లస్ log c. సో సింపుల్గా చేస్తే n ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ e పవర్ kt.
ఈ లాగ్ ఇటు తీసుకొచ్చేసి లాగ్ ఎన్ మైనస్ లాగ్ సి చేస్తే మనకి సింపుల్గా ఇది వస్తుంది అనమాట. ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. సెకండ్ కండిషన్ చూద్దాం. సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ టీ ఇంక్రీజెస్, టైం అనేది ఎప్పుడు పెరుగుతూ ఉండిద్ది, టైం తగ్గదు, టైం పెరుగుతూ ఉండిద్ది కాబట్టి వెన్ ఎన్ డిక్రీజెస్, అంటే టైం పెరిగే కొంది ఇచ్చిన సబ్స్టెన్స్ అనేది తగ్గుతూ ఉందనుకోండి, తగ్గుతూ ఉంటే అప్పుడు ఏంటి మనకి సింపుల్గా మైనస్ పెట్టేయడమే. సో dn బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఎన్. అప్పుడు ఏమవుద్ది? dn బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే డిటి. అప్పుడు లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఇంటిగ్రేషన్ చేస్తే లాగ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ ప్లస్ లాగ్ సి. అప్పుడు దీన్ని చేస్తే ఏమొస్తుంది మనకి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ వస్తుంది. ఇచ్చిన సబ్స్టెన్స్ కనుక టైంతో పాటు పెరుగుతూ ఉంటే ఇక్కడ సి ఇంటూ ఈ పవర్ ప్లస్ కేటీ వస్తుంది. ఇచ్చిన సబ్స్టెన్స్ కనుక మనకి టైంతో పాటు కనుక తగ్గుతూ వస్తే అప్పుడు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ అవుతుంది. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి మనం ఈ ఫార్ములా తీసుకోవాలా, ఈ ఫార్ములా తీసుకోవాలా అనేది చూసుకోవాలన్నమాట. ఇచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి చూసుకోవాలి. సో వీటి మీద ఒక ప్రాబ్లం చూద్దాం. సో గివెన్ ప్రాబ్లం చదువుతున్నా చూడండి. ద నెంబర్ ఎన్ ఆఫ్ ఏ బ్యాక్టీరియా ఇన్ ఏ కల్చరల్ గ్రోత్ ఎట్ ఏ రేట్ ప్రపోర్షనల్ టు ఎన్. సో డెఫినేషన్ వాడే ఇస్తున్నాడు. సో గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే సబ్స్టెన్స్ ఎన్ ఉంది కదా, అమౌంట్ అదేంటంటే దాంతోపాటు ప్రపోర్షనల్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అయితే ద వాల్యూ ఆఫ్ ఎన్ వాజ్ ఇనీషియల్లీ 100, ఇనీషియల్గా 100 ఉందట, అండ్ ఇంక్రీజ్ టు 332 ఇన్ 1 అవర్. 1 అవర్కి వచ్చేసరికి 332 అయిందట. వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్టర్ 1.5 అవర్? 1.5 అవర్కి ఆ వాల్యూ ఎన్ ఎంత? సేమ్ ఇది న్యూటన్స్ లా ఆఫ్ లాగానే రాసుకోవాలన్నమాట. అంటే ఇనీషియల్గా ఎన్ వాల్యూ ఆఫ్ ఎన్ వాజ్ ఇనీషియల్లీ ఎంత ఉంది? 100 ఉంది. టైం ఎంత అప్పుడు? 0 అవర్స్, ఎందుకంటే ఇచ్చిన టైం మొత్తం వాడు అవర్స్లో ఇచ్చాడు కాబట్టి 0 అవర్స్ టైంకి. నెక్స్ట్ ఎన్ ఇంక్రీజ్ టు 332 పెరిగింది ఎప్పుడు? 1 అవర్కి. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి ఆఫ్టర్ 1.5 అవర్. 1.5 అవర్ అంటే ఏంటి? మనం 1.5 అవర్ అంటే 1 అవర్ ప్లస్ హాఫ్ అన్ అవర్ కలిపితే ఎంత? 3/2 అవర్స్. అంటే 3/2 అవర్స్కి ఎంత? ఓకేనా? చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. టైమింగ్స్ వాడు అవర్స్లో ఇస్తే అవర్స్లో తీసుకోవాలి, మినిట్స్లో ఇస్తే మినిట్స్లో తీసుకోవాలి. దాన్ని బట్టి సాల్వ్ చేయాలన్నమాట. 1.5 అవర్ అంటే మనం 1.5 అంటే అంతే కదా, 1 అవర్ ప్లస్ హాఫ్ అన్ అవర్, అప్పుడు యాడ్ చేస్తే ఎంత? 3/2 అవర్స్కి ఎంత? సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ బ్యాక్టీరియా సంబంధించిన వాటిలో 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏంటి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ, ఇంకోటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. సో ఈ రెండిట్లో ఏ ఫార్ములా తీసుకోవాలి? సో క్లియర్గా ఏంటి? టైం అనేది ఎప్పుడు పెరుగుతూ ఉండేది కాబట్టి టైం పెరిగినప్పుడు వెన్ ఎన్ ఇంక్రీజెస్, సబ్స్టెన్స్ పెరిగితే ఈ ఫార్ములా తీసుకోవాలి. టైం పెరిగే కొంది సబ్స్టెన్స్ తగ్గితే ఈ ఫార్ములా తీసుకోవాలి. మనకి ఇచ్చిన డేటా ప్రకారం టైం 0 అవర్స్ ఉన్నప్పుడు 100 ఉంది, టైం ఎటు పెరిగిద్ది, టైం పెరిగింది కాబట్టి సబ్స్టెన్స్ కూడా 100 నుంచి 332 అంటే పెరిగింది. సో డెఫినెట్గా టైం పెరిగే ఉంది, ఇక్కడ కూడా పెరగాల. సో టైం పెరిగింది కాబట్టి మనం ఏ ఫార్ములా తీసుకోవాలి? ఇది ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. సో డైరెక్ట్ రాసిన నేను, అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ, అది ఫార్ములా. సో ఫస్ట్ కండిషన్, ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100, టీ ఈజ్ ఈక్వల్ టు 0 అవర్స్. ఫస్ట్ కండిషన్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా ఏంటి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. 100 ఈజ్ ఈక్వల్ టు సి తెలీదు, ఈ పవర్ కే తెలీదు, టీ ఎంత? 0. అప్పుడు సి ఇంటూ ఈ పవర్ 0, 100 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 0 అంటే 1, అప్పుడు సి వాల్యూ ఎంత? 100 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 332, టైం వచ్చేసరికి 1 అవర్. అప్పుడు ఫార్ములా ఏంటి మనకి? సేమ్ ఎన్ ఇంటూ సి ఇంటూ ఈ పవర్ కేటీ. ఎన్ 332, సి ఎంత? 100, ఈ పవర్ కే తెలీదు, టైం వచ్చేసరికి 1 అవర్. అప్పుడు 332/100 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ కే. ఈ పవర్ కే అంటే ఎంత? 332/100 అనమాట. సో దాన్ని అలా ఉంచు. నెక్స్ట్ థర్డ్ కండిషన్, ఇఫ్ ఎన్ తెలీదు, టైం వచ్చేసరికి 3/2 అవర్స్.
సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మన ఫార్ములా సేమ్, n ఈజ్ ఈక్వల్ సి ఇంటూ ఈ పవర్ కేటీ. ఎన్ తెలియదు, సి అంటే 100, ఈ పవర్ కే అంటే ఎంత 332/100, పవర్ టీ, టీ అంటే 3/2. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 332/100. సో ఇది మొత్తం మల్టిప్లై చేసాం అనుకో, క్యాల్సీలో 332 అంటే 100 అంటే ఏమవుతుంది అప్పుడు 3.32 హోల్ పవర్ 3/2. సో క్యాల్సీలో 3.32 హోల్ పవర్ 3/2 క్యాలిక్యులేట్ చేసి మల్టిప్లై చేస్తే మనకి 605 వస్తుంది ఎన్ వాల్యూ. ఓకేనా, ఇది మొత్తం క్యాల్సీలో చేయడమే, చేస్తే సింపుల్గా 605 వస్తుంది అనమాట. సో ఈ బ్యాక్టీరియా మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, వాటిని ఎలా ఇలా రాసుకోవాలో చూసి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. సో దీంట్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. సెకండ్, ద రేట్ ఎట్ విచ్ బ్యాక్టీరియా మల్టిప్లై ప్రపోర్షనల్ టు ద ఇన్స్టంటేనియస్ ఎన్ నెంబర్ ప్రజెంట్. సో బ్యాక్టీరియా అనేది పెరుగుతూ ఉంటుంది కదా, అది దాని ఎంత అమౌంట్ అయితే ఉంటుందో దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే డెఫినేషన్ నథింగ్ బట్ చెప్తున్నాడు క్లియర్గా. నెక్స్ట్ మెయిన్ వచ్చేసరికి, ఇఫ్ ద ఒరిజినల్ నెంబర్ డబల్స్ ఇన్ 2 hours వెన్ ఇట్ విల్ బి ట్రిపుల్డ్. సో ఎన్ ఉందట, ఒరిజినల్ నెంబర్ ఏమో డబల్ అయిందంట 2 hours. సో వెన్ ఇట్ విల్ బి ట్రిపుల్డ్, ట్రిపుల్ ఎప్పుడు అవుతుంది? సో ఇనీషియల్గా టైం 0 ఉన్నప్పుడు వచ్చేసరికి దాన్ని ఏమనుకుంటామంటే n ఈజ్ ఈక్వల్ టు n0 అనుకుంటాం. సో సబ్స్టెన్స్ మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన సబ్స్టెన్సే మనం n0 అనుకుంటాం. టైం వచ్చేసరికి 2 hours, 2 hours అయ్యేసరికి సబ్స్టెన్స్ ఏమవుంది, డబుల్ అయింది, అంటే 2n0 అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు సబ్స్టెన్స్ అనేది ఎంత టైంలో ట్రిపుల్ అంటే 3n0. సో n0 అనేది ఎందుకు తీసుకున్నామంటే వాడు ఈ సబ్స్టెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి n0 అని తీసుకున్నాం. సో అది ఏంటంటే ఒరిజినల్ నెంబర్ డబల్స్ ఇన్ 2 hours, 2 hours టైంలో డబల్ అయింది అంటే 2n0 అయింది. నెక్స్ట్ వెన్ ఇట్ విల్ బి ట్రిపుల్డ్ అంటే 3n0 ఎప్పుడు అవుద్ది టైము. సో దీనికి ఫార్ములా యూజ్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి దీంట్లో, సో అమౌంట్ అనేది మనకేంటి, ఫస్ట్ n0 ఉంది, తర్వాత డబల్ అయింది అంటే 2n0 అయింది, నెక్స్ట్ 3n0 అవ్వడానికి. సో సబ్స్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుంది కదా, పెరుగుతూ వస్తుంది, మనకేం ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఫస్ట్ ఒకటి సబ్స్టిట్యూట్ చేసి, నెక్స్ట్ సెకండ్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసి, తర్వాత థర్డ్ కండిషన్, అది సాల్వ్ చేసే మెథడ్. నెక్స్ట్ దీని సొల్యూషన్ కావాలంటే నోట్స్లో ఉంటుంది, పైన నోట్స్ మెటీరియల్ లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అవైలబుల్గా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి, బ్యాక్టీరియా ఇన్ ఏ కల్చరల్ గ్రోత్ ఎక్స్పోనెన్షియల్లీ సో దట్ ఇనీషియల్ నెంబర్ వాజ్ డబల్డ్ ఇన్ 3 hours. How many times the initial number will be present after 9 hours? So next ఇది, bacteria in a cultural growth exponentially so that initial number was doubled in 3 hours. అంటే ఇనీషియల్ నెంబర్ ఎంత ఉందంట మనకు తెలియదు, అది డబల్ అయిందంట 3 hours. హౌ మెనీ టైమ్స్ ద ఇనీషియల్ నెంబర్ విల్ బీ ప్రెజెంట్ ఆఫ్టర్ 9 hours. సో ఇనీషియల్గా టైము 0 ఉన్నప్పుడు అది n0 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డబల్డ్ ఇన్ 3 hours. సో టైము 3 hours వచ్చేసరికి డబల్ అయింది అంటే 2n0 అయింది. నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ ద ఇనీషియల్ నెంబర్ విల్ బి ప్రెజెంట్ ఆఫ్టర్ 9 hours. 9 hours ఎంత అవుతుంది? సో పై ప్రాబ్లంలో ఇక్కడ ఏంటంటే ట్రిపుల్ అయింది, టైం కనుక్కోమన్నాడు, ఇక్కడ 9 hours టైం వాడే ఇచ్చాడు. సో ఎంత అయితే కనుక్కోవాలి. సో దీనికి కూడా ఏంటి, మనకి అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఫార్ములా యూజ్ చేయాల్సింది సేమ్, సి ఇంటూ ఈ పవర్ కేటీ, సేమ్ ఫార్ములా, ఎందుకంటే సబ్స్టెన్స్ పెరుగుతూ వస్తుంది కదా, కనుక్కోవాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఏ బ్యాక్టీరియా కల్చర్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ 200 grams to 500 grams పెరిగిందట. ఇన్ ద పీరియడ్ ఫ్రమ్ 6 AM to 9 AM హౌ మెనీ గ్రామ్స్ ప్రజెంట్ ఎట్ నోన్. అంటే ఇనీషియల్గా టైం 0 ఉన్నప్పుడు సబ్స్టెన్స్ ఎంత ఉంది, 200 ఉంది. సో అది ఎంతకు పెరిగింది, 500 పెరిగింది. ఎప్పుడు 6 AM to 9 AM అంటే 6 AM to 9 AM ఎన్ని అవర్స్ గడిచినాయి, ఎంత టైం పట్టింది, 3 hours పట్టింది. అర్థమవుతుంది. అంతేగాని మనం ఇక్కడ ఇనీషియల్ 6 తర్వాత 9 అట్లా తీసుకోము.
జీరో ఉన్నప్పుడు అంటే టైం 0 అవర్స్ ఉన్నప్పుడు 200 ఉంది. 6 AM to 9 AM పీరియడ్ అంటే 3 అవర్స్ గడిచింది. 3 అవర్స్లో 500 అయింది. నెక్స్ట్ హౌ మెనీ గ్రామ్స్ ప్రజెంట్ ఎట్ నూన్. నూన్ అంటే ఏంటి? 12 AM కదా, 12 PM అని అనుకోవచ్చు. 12 అంటే 9కి 12 అవ్వడానికి ఎంత టైం పట్టిద్ది? ఇంకో 3 అవర్స్ పట్టిద్ది. అర్థమవుతుందా? సో 12 అవ్వడానికి 3 అవర్స్ పట్టింది. సో స్టార్టింగ్ నుంచి అయితే ఎంత అవుద్ది? స్టార్టింగ్ నుంచి అయితే 6 అవర్స్ అవుతుంది. 6 అవర్స్కి అప్పుడు ఎంత అనేది కనుక్కుంటాం అనమాట. నూనె అన్నాడు కాబట్టి 12. సో స్టార్టింగ్ 6 నుంచి 12కి ఎన్ని అవర్స్ పట్టిద్ది? 6 అవర్స్ పట్టిద్ది. 6 అవర్స్ కాబట్టి 6 అవర్స్ తీసుకుంటాము. ఎంతో క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ కేటీ యూజ్ చేస్తాం. ఎందుకంటే సబ్స్టెన్స్ పెరుగుతూ వస్తుంది కాబట్టి పాజిటివ్ ఉండిద్ది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. In a chemical reaction, a given substance is being converted into another at a rate proportional to the amount of the substance n converted. కన్వర్ట్ చేసే సబ్స్టెన్స్ అనేది కన్వర్ట్ చేయని సబ్స్టెన్స్తో ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇఫ్ 1/5 ఆఫ్ ద ఒరిజినల్ అమౌంట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ 4 minutes, హౌ మచ్ టైమ్ విల్ రిక్వైర్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ 1/2 అన్నాడు. అంటే ఒరిజినల్ అమౌంట్లో 1/5 అమౌంట్ అనేది 4 minutesలో ట్రాన్స్ఫర్ అయిందంట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, సో ఇనీషియల్గా టైం 0 ఉన్నప్పుడు ఎంత ఉంది? n ఈజ్ ఈక్వల్ టు n0. టైము 4 minutes అయ్యేసరికి ఎంత మిగిలిద్ది? 1/5 ఆఫ్ ద ఒరిజినల్ అమౌంట్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే ఒరిజినల్లో నుంచి 150 అమౌంట్ అంటే తీసేయండి. అంటే 1/5 తీసేస్తే అప్పుడు ఎంత? 4n0/5 అవుతుంది. ఒరిజినల్ అమౌంట్లో నుంచి 1/5 అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది. సో మనం ఇక్కడ ఏం రాయాలంటే మిగిలింది రాయాలన్నమాట. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అయింది కాదు, మిగిలింది రాయాలి. అంటే ట్రాన్స్ఫార్మ్ అంతవరకు కన్వర్ట్ అయింది, మిగిలింది ఎంత ఇంకా కన్వర్ట్ అవ్వాలా అంటే ఇచ్చిన అమౌంట్లో నుంచి ఎంత అయితే ట్రాన్స్ఫార్మ్ అయింది 1/5 అన్నాడు కాబట్టి n ఇంటూ 1/5 అంటే nలో 5% 5 తీసుకొని ఎల్సిఎం చేద్దాం. అంటే టోటల్ అమౌంట్లో నుంచి ఆ 5 తీసేస్తే 4n0 మిగిలింది. సో అది మిగిలింది రాస్తాం, 4n0/5. నెక్స్ట్ హౌ మచ్ టైం విల్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ 1/2. టైం ఎంత అవుద్ది? 1/2 అంటే సగం. హాఫ్ అంటే 1/2 అంటే నథింగ్ బట్ సగం అంట. సగం అనే అర్థం. ఇచ్చిన సబ్స్టెన్స్ సగం అవ్వడానికి ఏంటి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ n0. సో ఈ వాల్యూ సబ్స్టెన్స్ అనేది తగ్గుకుంటూ వస్తుంది చూడండి. సో ఈ వాల్యూ తగ్గుకుంటూ వస్తున్నా పెరుగుతుంటూ వస్తుంది. ఇక్కడ n0 ఇది ఎంత? 0.8 n0 అయింది. ఇది 0.5 n0. అంటే 2ని పైకి తీసుకెళ్ళాలి. అంటే 1/2 అంటే 0.5, 4/5 అంటే 0.8 కదా. సో ఇక్కడ ఒక n0, ఇక్కడ 0.8, 0.5. సో సబ్స్టెన్స్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో సబ్స్టెన్స్ తగ్గుకుంటూ వస్తుందని మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? n ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. సబ్స్టెన్స్ పెరిగితే కదా ఈ ప్లస్ కేటీ యూజ్ చేస్తాం ఫార్ములాలో. బట్ సబ్స్టెన్స్ అనేది ఇక్కడ తగ్గుకుంటూ వస్తుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ వాడతాం. సో నెక్స్ట్ ఇది చూద్దాం. ఏ బ్యాక్టీరియా కల్చరల్ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ 100 to 40 grams. సారీ ఇక్కడ 400 grams. 100 నుంచి 400 గ్రామ్స్కి ఇన్ 10 hours. 10 అవర్స్లో పెరిగిందట. హౌ మచ్ వే ప్రెజెంట్ ఆఫ్టర్ 3 hours ఫ్రమ్ ఇనీషియల్ ఇన్స్టెంట్. అంటే టైం 0 ఉన్నప్పుడు సబ్స్టెన్స్ వచ్చేసరికి 100, 10 అవర్స్కి అయ్యేసరికి n ఎంత అయింది? 400 అయింది. అయితే హౌ మచ్ వే ప్రెజెంట్ ఆఫ్టర్ 3 hours ఫ్రమ్ ఇనీషియల్ ఇన్స్టెంట్ అన్నాడు. 10 hours అయిన తర్వాత 3 hours కాదు, ఇనీషియల్ అంటే స్టార్టింగ్ నుంచి 3 hours. అంటే స్టార్టింగ్ 3 hours అప్పుడు ఎంత? సో ఇక్కడ జాగ్రత్త. ఇక్కడ ఏంటంటే తర్వాత 3 hours అంటే మనం ఇక్కడ 13 అని రాసుకోకూడదు. ఎందుకంటే ఫ్రమ్ ఇనీషియల్ ఇన్స్టెంట్ నుంచి 3 hours ఎంతో కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే మనకి n అనేది 10 అవర్స్కి 400 అయింది. అంటే 3 hours అంటే 10 hours కంటే తక్కువే కదా. అంటే డెఫినెట్గా తగ్గిద్ది కదా. 400 కంటే డెఫినెట్గా వాల్యూ తగ్గిద్ది. ఎందుకంటే ఇనీషియల్ ఇన్స్టెంట్ 10 అవర్స్కి 400 వచ్చిందంటే 3 అవర్స్కి సమ్ 150, 200 ఆ మధ్యలో రావచ్చు. డెఫినెట్గా ఈ వాల్యూ కంటే తగ్గడం అంటే మనం ఏ ఫార్ములా తీసుకోవాలి? n ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. సో తగ్గుతుందంటే అదే, ఇంక్రీజ్ అవుతుందంటే ప్లస్ తీసుకుంటాం. డెఫినెట్గా ఈ వాల్యూ తగ్గిద్ది కాబట్టి మైనస్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇది చూడండి.
ఇఫ్ 30% ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ డిసపియర్ ఇన్ 10 days, హౌ విల్ లాంగ్ ఇట్ టేక్స్ ఫర్ 90% ఆఫ్ ఇట్ డిసపియర్స్. అంటే ఒక సబ్స్టెన్స్ అనమాట 30% డిసపియర్ అయిందంట, అంటే 30% పోయింది 10 రోజులు. సో ఇనీషియల్గా టైం 0 అన్నప్పుడు సబ్స్టెన్స్ ఎంతో తెలియదు, n0 అనుకో. 10 daysకి 30% డిసపియర్ అయిపోయింది. మనం ముందుగానే చెప్పుకున్న ప్రాబ్లంలో మనకి ఎంత పోయిందని కాదు, ఈ ప్రాబ్లం చూడండి ఎంత కన్వర్ట్ అయిందని కాదు మనకు ముఖ్యం, ఎంత మిగిలిందనేది. సో అట్లానే ఇక్కడ కూడా 30% డిసపియర్ అయిందంటే 70% ఉంటుంది కదా, 70% ఉంటుంది. కాబట్టి 70% అంటే ఏంటి అంటే 70/100 అని కదా, అంటే 70/100 n0 మిగిలింది. నెక్స్ట్ వచ్చేసరికి హౌ లాంగ్ విట్ టేక్స్ 90% ఆఫ్ డిసపియర్స్, అంటే ఎంత టైం పట్టిద్ది 90% డిసపియర్ అవ్వడానికి. 90% డిసపియర్ అయిపోతే ఇంకా మిగిలింది ఎంత, 10% మిగిలిద్ది. సో ఎంత ఆ మిగిలింది రాసుకుంటాం. 10% అంటే 10/100 n0. సో ఇనీషియల్ n0 ఉంది, 30% డిసపియర్ అయిపోయింది, అంటే ఇంతకు వచ్చింది 10 రోజులు, తర్వాత ఇంతకు రావాలి ఎంత టైంలో, అంతే. ఫార్ములా వచ్చేసరికి సేమ్, ఇది తక్కువ ఉంటే వస్తుంది కాబట్టి మనం n = c × e⁻ kT ఫార్ములా ఇచ్చేసుకొని రాస్తాం. సో అది ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.